హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి సవిత ఆధ్వర్యంలో పెనుకొండలో నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య 66వ పుట్టినరోజుకు గుర్తుగా 66 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. బాలకృష్ణ సేవా దృక్పథానికి గుర్తుగా నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి జీవనోపాధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. బాలకృష్ణ ప్రజాసేవ కార్యక్రమాలు నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తున్న సేవలను మంత్రి సవిత ప్రశంసించారు. బాలయ్య బాబు జన్మదినం రెండు ఒకే రోజు జరుపుకోవడం చాలా ఆనందం. మరి మండలానికి 7 మంది పెనుకొండ నియోజకవర్గంలో మరి కూటమి నాయకులు బాలయ్య గారి అభిమానులు ఆధ్వర్యంలో మరి ఈరోజు కేక్ కటింగ్ చేసి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి 66వ జన్మదిన సందర్భంగా మరి ఈరోజు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్గా ప్రతి ఒక్కరిని వ్యాపార వ్యక్తిగా తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పంతో మరి బాలయ్య గారి జన్మదిన సందర్భంగా నా జీతం డబ్బులతో 66 తోపుడు బండ్లు కూడా మరి నిరుపేదలు ఏదైతే బాడీకి పెట్టుకొని మరి బాడీ కట్టలేక తోపుడు బండ్లో బాడీ పెట్టుకోలేక చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నప్పుడు మరి నాయకులందరూ బాలయ్య బాబు గారి బర్త్డే ఏ విధంగా చేయాలంటే మనం అందరినీ తోపుడు బండ్లు ఇచ్చి వాళ్ళకి సహాయం చేద్దామని సూచన మేరకు ఈరోజు 66 తోపుడు బండ్లు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, నిజంగానే రాయలసీమకు ఒక వరం బాలయ్య బాబు గారు రాయలసీమ నుంచి హిందూపూర్ నుంచి మరి 3వ కూడా విక్టరీగా గెలిచిన వ్యక్తి బాలయ్య బాబు గారు. ఒక పక్క నియోజకవర్గం అభివృద్ధి, ఒక పక్క రాయలసీమ అభివృద్ధి, దానితో పాటు సినిమా రంగంలో మరి ఒక వైబ్రేషనే బాలయ్య బాబు గారు. ఒక పక్క హెల్త్ ఒకవేళ బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఎంతోమంది నిరుపేదలకు సేవ అందిస్తూ ఎన్టీఆర్ మెమొరబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ నేను సైతం ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న కుటుంబం నందమూరి కుటుంబం. మరి నందమూరి వారసులుగా మరొక్కసారి బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.